ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల గ్రామంలో విద్యుత్ వినియోగదారులకు నూతన మీటర్లు దడ పుట్టిస్తున్నాయి. చిరు వ్యాపారులకు నూతనంగా విద్యుత్ మీటర్లు అమర్చి లక్షల్లో బిల్లులు రావడం చూసి వినియోగదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్థానిక టీ స్టాల్కి 55,000, కూల్ డ్రింక్ షాప్కి 1,96,576 రూపాయలు, సెల్ ఫోన్ షాప్కి 76,000, పలు రకాల దుకాణాల్లో ఏర్పాటు చేసిన మీటర్లకు లక్షల్లో వచ్చిన విద్యుత్ బిల్లులు చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భయంతో విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు గ్రామస్తులు. దీనిపై విద్యుత్ అధికారులను అడగ్గా సాంకేతిక లోపంతో జరిగిందని, దీనిపై 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సానుకూలంగా సమాధానం చెప్పారు. ద్వారకా తిరుమల మండలం, ద్వారకా తిరుమల గ్రామం, ఏలూరు జిల్లా. కొత్తగా కరెంట్ మీటర్లు పెట్టారు. ఈ మీటర్లు పెట్టిన కాడి నుంచి బిల్లులు చాలా విపరీతంగా వస్తున్నాయి. దాని గురించి అక్కడ కరెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఏంటండి దూరం కనుక్కుంటే ఇబ్బంది పడద్దండి, 2 రోజులు మీకు పరిష్కారం చూపుతామని కరెంట్ డిపార్ట్మెంట్ వారు మాకు తెలియజేశారు. వచ్చిన బిల్లు 1,10,000 చిల్లర వచ్చింది. దీని గురించి వెళ్ళి అడిగితే సానుకూలంగా స్పందించి 2 రోజుల్లో పరిష్కారం చూపుతామని చెప్పారు. కరెంట్ డిపార్ట్మెంట్ 1,000-1,200 వచ్చే బిల్లు ఎంత వచ్చింది. ఇది కరెంట్ మీటర్లో కొత్తగా పెట్టారు, దాని గురించి వచ్చిందని మేము అనుకుంటాం. ఈ కరెంట్ బిల్లులు ఇదివరకు మామూలుగా 1900 2000 వచ్చేది. మా మీటర్లు 3 మీటర్లు ఉన్నాయి వర్ష కాంప్లెక్స్లో. ఈ 3 కలిపి దానికి 20,000, దానికి 76,000, దానికి 1,96,000 వచ్చింది. మా మినిమం బిల్లు ఒకటి వచ్చి 600 700 అలా కట్టేవాళ్ళం. ఒక మీటర్ వచ్చి 2,000 కట్టేవాళ్ళం. అనుకోకుండా ఒకసారి కొత్తగా మీటర్లో మార్చారు. దీనివల్ల ఏమైనా తేడా వచ్చిందనుకుని మేము